ఈ గుంటూరులో ఎంతో మంది హేమాహేమీలు ఇక్కడ రాజకీయాలు చేశారు, అనేక పదవులు చేశారు. ఈ గుంటూరులో రాజకీయానికే ఎంతో ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది. మరి అలాంటి చోట రాంబాబు గారు లాంటి సీనియర్ నాయకులు ఎప్పటి నుంచో కూడా ఉండి మరి వారి పోరాటం వారు చేస్తా ఉంటే ఈ రకంగా 7-8 గంటలు ఒకరింటి మీద పడి ఆఫీస్ మీద దాడి చేసి, కార్కి నిప్పంటించి ఇంటి మీద దాడి చేసి తన్ని మానసికంగా ఇబ్బంది పెట్టి జైలు పాలు చేశారు. ఏం తప్పు చేశారు రాంబాబు గారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. రాంబాబు గారు అక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళొస్తుంటే అటువైపు నుంచి వస్తా ఉంటే వాళ్ళే కవిచ్చి అనేక మాటలు మాట్లాడి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తే తను ఏదో ఆ ఆవేశంలో కోపంలో ఒక మాట జారారు. దానికి వారు మళ్ళా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఒకవేళ తప్పయింటే సరే సారీ అని చెప్పి కూడా వారు అడ్మిట్ అయ్యారు. కావాలంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అని కూడా వారు క్లియర్ గా చెప్పడం జరిగింది.